రామారావు గారు, ఓవరాల్గా చూస్తే మనం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆలస్యానికి కారణమని ఒక పాపాన్ని చేయాలంటే ఆ పాపానికి మీరే పూర్తి స్థాయిలో బాధ్యులు అన్నది ఇవాళ టీడీపీ చెప్తుంది. ఏమంటారు? ఒక అంశం అండి, ఎస్, మనం జలయజ్ఞానికి సంబంధించి తీసుకుంటే ఒక అంశం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క జలయజ్ఞంలో అవినీతి జరిగింది, ఏం పనులు జరగట్లేదంటే శ్వేతపత్రాలు ప్రతి ప్రాజెక్టు దగ్గరికి తీసుకెళ్లి విడుదల చేసిన తర్వాత ఆయన అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఏం చెప్పారంటే, నేనేదో తమాషాగా మాట్లాడింది, ఇది సీరియస్ గా తీసుకుని ప్రాజెక్టు తిరిగారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం, ఆయన మార్కు రాజకీయం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకు చేతలకు సంబంధం లేదనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు మాటలు పక్కన పెడతాం, ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు గురించి కూడా నేను ఒక అంశం చెప్తున్నా. దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చాం, ఒక పార్ట్ క్లియర్ అయింది, దాన్ని ఏదైతే ప్రజల్లోకి తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేసిన కాడి నుంచి చిత్తశుద్ధితోటి ఆ యొక్క బడ్జెట్ కేటాయింపుల్లో ఖచ్చితంగా ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మా నేత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్లియర్ కట్ గా తీసుకొచ్చి అంతా కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుని ఎందుకు వీళ్ళు పెండింగ్ ప్రాజెక్ట్ గా చూపించి ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి మైండ్ గేమ్ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దాన్ని పార్షియల్ గా వాడుకునేటటువంటి విధానం ఉంది. మిగతా పనులు చేయొచ్చు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల పాటు వీళ్ళు ఏమాత్రం పని చేయించారు, ఏమాత్రం కేటాయింపు చేశారు? ఇది కదా చిత్తశుద్ధి అంటే. దానికి ఆన్సర్ చెప్పనండి. మస్తానా గారు కూడా అదొకటే విన్నపం. 2 సంవత్సరాల్లో ఏమి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అంశాన్ని మనం గమనించాలి. 1 ఇయర్ పట్టుద్ది అంటున్నారు, మిగతా 30% చేయాలంటే పడితే పట్టచ్చు. అసలు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా చేయలేదు. ఒకవేళ చేసినటువంటి కేటాయింపును కూడా ఖర్చు చేస్తారని గ్యారంటీ లేదు కదండి చంద్రబాబు నాయుడు గారు. మనం అర్థం చేసుకోవాలి. పోలవరం గురించి చెప్పండి. పోలవరము జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వస్తుందని చెప్పేసి కుట్రపూరితంగా ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అపనిందనలను ఖచ్చితంగా సమర్థవంతంగా తిప్పికొట్టే శక్తి మాకుంది. ఇది ప్రజలందరూ కూడా తెలుసు. రైట్. ఇప్పుడు మీరు పోలవరం గురించి చెప్పండి. అంటే పోలవరము మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో మరింత ఆలస్యం చేశారు. అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అవడానికి కారణం కూడా మీరు. ఎందుకంటే దాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని అంచనా వ్యయం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ ట్రిపుల్ అవుతోంది. దాని కారణంలో మీ 5 సంవత్సరాల పాలన, ఆ సందర్భంలో జరగని పనులు, అక్కడ మీరు తీసుకున్న నిర్ణయాలు అన్నది ఇప్పుడు టీడీపీ ఒక ఆరోపణ చేస్తుంది. ఏంటి పోలవరాన్ని ఎందుకు మీరు అలా చేశారు అని? ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక అంశం గమనించాలండి. పోలవరానికి సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే చేపడతామంటే కాదని చెప్పి తీసుకొచ్చి ట్రాన్స్ట్రాయ్ అని, అట్లాగే పుట్ట సుధాకర్ మహేష్ గారి కంపెనీలకి కట్టబెట్టి ఆ యొక్క విధానం కూడా లోపభూయిష్టంగా చేశారు. ఎట్లా అంటే అక్కడ కాపర్ డ్యాములు పూర్తి కాకుండానే ఆ డయాఫ్రమ్ వాళ్ళని బిగిన్ చేసినటువంటి పరిస్థితి అయితేమి, ఈ స్పిల్వే కూడా పూర్తి చేయకుండానే అన్ని సగసగాలు పెడితే ఆ యొక్క ఎన్నికల తర్వాత వచ్చినటువంటి వరదలకి అక్కడ ఆ డయాఫ్రమ్ వాళ్ళంతా కూడా సుడిగుండాలు పడి చేస్తే మరలా టెక్నికల్ కమిటీకి రిఫర్ చేసినందువల్ల జరిగింది. కాపర్ డ్యాములు మేమే పూర్తి చేసాం, స్పిల్వే పనులు మేమే పూర్తి చేసాం. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని ఖచ్చితంగా పూర్తి చేయాలనుకుంటే టెక్నికల్ టీం, సెంట్రల్ గవర్నమెంట్ కొంత దానికి నెగ్లిజెన్సీ వల్ల లేకపోతే కొంత డిలే వల్ల ఆ ప్రాజెక్ట్ లేట్ అయింది. కానీ ఆ పాపమంతా చంద్రబాబుది. ఎవరైనా కానీ కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళని ఎట్లా మొదలు పెడతారు? ఇది టెక్నికల్ గా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప మరొకటి కాదు. అట్లాగే స్పిల్వే పూర్తి కాకుండా నీళ్ళని ఎట్లా మళ్లిస్తారనేది కూడా ప్రశ్నార్థకం. ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి పనులు, కమిషన్ కోసం కక్కుతుపడి కాంట్రాక్ట్ పనులు తన యొక్క అన్యాయాలకు ఇప్పించుకోవడం కోసం చేసినటువంటి విధానమే సాక్షాత్ ప్రధానమంత్రి గారే పోలవరం ఏటీఎం గా ఉపయోగించుకుంటున్నారని ఆయన ఏదైతే 2019 ఎన్నికలకు ముందు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం గమనంలో తీసుకోవాలని ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కి ఆభరించిన చంద్రబాబు దాని గురించి మాట్లాడే అవసరం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో అది పురోగతి సాధించింది. ఇంకా ఏ తీసుకోండి. పోలవరం సంబంధించి మనీని ఏ విధంగా చేశారనే తీసుకుంటే మేము రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు 20% నిధులను, ప్రభుత్వ నిధులను మేము మళ్ళా ప్రజాధనాన్ని మేము సేవ్ చేసాము. మేము ప్రజలను కాపాడమంటే రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ అక్రమాలు రివర్స్ టెండరింగ్ లోనే బయటపడే రాజశేఖర రెడ్డి గారు రైతు ఎట్లుంది?
ఏ రోజైనా ఒక రోడ్ వేసారా? ఏ రోజైనా ఒక డ్యామ్ కట్టారా? ఏ రోజైనా ఒక కాలువ తవ్వారా? లేదంటే ఒక లైనింగ్ వర్క్ చేశారా? ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి మీ కాంట్రాక్టర్లకి కొంత అమౌంట్ దోచిపెట్టి ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద మీరు ధర్నా చేస్తారు. ఏ రకమైన న్యాయం? అసలు మీకు రాయలసీమ మీద చిత్తశుద్ధి ఉందా? పోలవరం మీద చిత్తశుద్ధి ఉందా? లేదంటే వెలుగుల మీద చిత్తశుద్ధి ఉందా? వర్షం ఎట్లాగ పెట్టి ఈ రోజు 1,000 కోట్ల రూపాయల వర్క్ పెట్టి చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతారు. దానికి సంబంధించిన బ్రిడ్జిలు కట్టరు, దానికి సంబంధించిన చేయరు, దాన్ని పూర్తి కంప్లీట్ చేయగానే వెళ్ళిపోతారు. మీరు పూర్తిగా అవినీతిమయమైన వ్యక్తులు, నేర సామ్రాజ్యం, అవినీతి దోపిడీ ముఠాలు మీ చుట్టూరు పెట్టుకొని ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ ఫ్యామిలీ మాత్రమే. నేను ఈరోజు ఖచ్చితంగా చెప్పాను ఆ మాట. 2004 నుంచి 2009 వరకు జరిగిన విధ్వంసం ఇది ఈ రోజు కాదండి, ఈ రోజు కాదు. 2004 నుంచి 2009 వరకు కొన్ని వేల కోట్లు ధనయజ్ఞం జలయజ్ఞంతో ధనయజ్ఞం చేసినారు వైఎస్ రాజశేఖర్ కదా. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసం చేసినారు. అభివృద్ధిని పక్కన పెట్టింది ఎవరు? బటన్ నొక్కితే ఓట్లు పడతాయి, బటన్ నొక్కితే ఓట్లు వేస్తారని ఒక భ్రమలో బతికింది ఎవరు? ఎవరిని? ప్రజలకు డబ్బు ఇస్తే చాలు మేము ఏమి అవినీతిలో చేస్తాం. ఏమంటే కల్తీ మద్యం 1,00,000 కోట్ల కుంభకోణం, ఏమంటే అట్లాగే ఇసుక కుంభకోణం 50,000 కోట్ల కుంభకోణం, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల కోట్లను ఒక పక్క బటన్ నొక్కి డబ్బులు వేస్తారు, ఇంకొక పక్క జేబు రేట్స్ పెడుతూ ఆ డబ్బులు మీ జోబులే పెట్టుకుంటారు. ఇదేనా మీ నీతి? ఇదేనా మీ రాజనీతి? ఇదేనా మీ వైఎస్ఆర్ని రాష్ట్రాన్ని చేసే మంచి? రైట్ రామారావు గారు. సో ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు మరొక కీలకమైన పాయింట్ మాట్లాడారు. మార్కాపురం జిల్లాను చేస్తా అని చెప్పాను, జిల్లాను చేశాను. వెలుగొండ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తానని చెప్పాను, ప్రారంభిస్తున్నాను. కాబట్టి 100% స్ట్రైక్ రేట్ నాకు నెక్స్ట్ ఎన్నికల్లో కావాలి అని అడిగారు. సో ఏమంటారు మీరు రామారావు గారు? నమస్కారం అండి. అదే ఇక్కడ ఒక అంశం అండి, పోలవరం ప్రాజెక్టుని నిలువున ధ్వంసం చేసినటువంటి విషయం అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అనేది ఆ టెక్నికల్ టీం తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే కదా ప్రధానమంత్రి గారు పోలవరాన్ని ఏటీఎం గా ఉపయోగించుకున్నటువంటి చంద్రబాబు యొక్క వైఖరిని చాలా బహిరంగ సభల్లో కూడా తోలనాడారు. ఈ రోజు అదే కూటమిలో మీరు కొనసాగుతున్నారు. రైట్ మసారావు గారు, మీరు సిగ్గుపడాలి. ఎందుకంటే పోలవరాన్ని కేవలం ధనదాహంతో ధ్వంసం చేశారనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఎవరైనా సరే టెక్నికల్ గా కాంట్రాక్టర్లు కానీ ఆ యొక్క ఇంజనీరింగ్ పరంగా ఏదైతే ఆ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఆ యొక్క ఇంజనీర్లకు కానీ ఖచ్చితంగా తెలిసినటువంటి అంశం ఏంటంటే ముందు కాపర్ డ్యాములు అంటే 2 పక్కల కాపర్ డ్యాములు నిర్మించాలి, స్పిల్వే ముందు పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ కూడా అరకొరా పెట్టి కేవలం మట్టి పనుల కోసం కక్కుర్తిపడి, కాసులు కక్కుర్తిపడి, కమిషన్ల కక్కుర్తిపడి ఏదైతే మొన్న మనకచర్ల ప్రాజెక్ట్ అని పెట్టారు కదా 83,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ బాధ్యతని మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లోనే లోపభూయిష్టమైనటువంటి విధానం, మీ యొక్క అవినీతి అక్రమాల కక్కుర్తి అక్కడ అవ్వట్లేదండి. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తా ఉన్న ప్రాజెక్టుని మీరు ప్రధాన వేసుకొని మీరు దోచుకుని తెలుగుదేశం పార్టీ విధానం కంక్లూడ్ చేద్దాం విజయశేఖర్ రెడ్డి, కంక్లూడ్ చేద్దాం ఇష్యూని. మనకచర్ల ప్రాజెక్ట్ అండి 83,000 కోట్ల ప్రాజెక్టుని తీసుకొచ్చే స్తోమత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? కేవలం ఒక 10,000 కోట్లైనా దానికి శాంక్షన్ చేస్తే 50% ఒక 5,000 కోట్లు దోచుకోవచ్చు. 20,000 కోట్లు కన్నా శాంక్షన్ చేస్తే 10,000 కోట్లు దోచుకోవచ్చు. విజయశేఖర్ రెడ్డి గారు, రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు పోలవరానికి సంబంధించిన డిస్కషన్ వచ్చినా సరే విజయశేఖర్ రెడ్డి గారు, పోలవరం గురించి డిస్కషన్ జరిగినా సరే మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఇక్కడ వస్తుంది. జలయజ్ఞం ధనయజ్ఞం అన్నారు, కానీ మీరు ఆయన తవ్విన కాలువల్లోనే పట్టిసీమ లాంటి ఒక ఎత్తిపోతల పథకం ద్వారా మీరు దాన్ని కూడా ఉపయోగించుకున్నామని చెప్పి గతంలో మీరు స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో పోలవరంలో జరిగిన సరే దీనికి సంబంధించి మీ ప్రభుత్వము లేకపోతే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల కన్నా రాజశేఖర రెడ్డి హయాంలోనే ఎక్కువ వర్క్ జరిగింది అన్నది కూడా ఇంకొక పాయింట్ వినిపిస్తుంటుంది. ఏమంటారు మీరు దానికి? పట్టిసీమకు ప్రాణం పోయడానికి కారణము అప్పుడు తవ్విన ఆ కెనాల్లే కదా, లేకపోతే ఆ కాలువలే కదా అని ఒక పాయింట్. నేను వాస్తవాలు కూడా మాట్లాడతాను, నేనేం అవాస్తవాలు ఎప్పుడు మాట్లాడతాను.
నేనేమంటున్నానంటే 2004 నుంచి 9 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పనులంతా కూడా కాలువలు తోడవేనా అండి? ఏమంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఓన్లీ కాలువలు తోడవేనా? ఇంకేం ఉండదా? అంటే మీరే అంటారు కదా పర్మిషన్లు రాకముందే మస్తాన్ రావు గారు ఒక మాట చెప్పారు, పర్మిషన్లు వచ్చేదాకా వెయిట్ చేయాలంటే టైం సరిపోదు. జయశేఖర రెడ్డి గారు దయచేసి టైం ఇవ్వాలి. నేను అంటున్నా వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడితే కాలువలు తోడమే, లేదు పోలవరం గురించి మాట్లాడితే కాలువలు తోడమే, లేదు హంద్రీనివా గురించి మాట్లాడితే కూడా కాలువలు తోడమే. ఏంటి కాలువలు ఎందుకు తవ్వాలి? మిగతా పనులు ఎందుకు చేయరు? ఏదైతే క్రిటికల్ వర్క్స్ ఉన్నాయో, ఏదైతే కాంప్లికేటెడ్ వర్క్స్ ఉన్నాయో అవి ఎందుకు స్టార్ట్ చేయరు మీరు? ఎందుకు కాలువలు మాత్రమే తవ్వుతారు? ఎందుకంటే అక్కడ మట్టి పనిలో 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు దోచుకోవచ్చు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు మీరు అంటున్నారు ఆయన కాలం తవ్వితే కదా మీరు పట్టిసీలు ఇచ్చారని. అయితే కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టాలి దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టింది ఎవరు? ధనయజ్ఞానం చేసింది ఎవరు? దోచుకున్నది ఎవరు? ఈ రోజు 1,00,000 కోట్లలో సిబిఐ కేసుల్లో ఎందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? మొత్తం భ్రష్టు పడించే విషయం వాస్తవం కదా. రైట్, ఫైనల్ పాయింట్ కంక్లూడ్ చేయండి విజయసాయి రెడ్డి గారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఒక్క మాట, రాజశేఖర రెడ్డి గారు ఎవరి పార్టీ? కాంగ్రెస్ పార్టీ. 30-40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటే సోనియా గాంధీ గారు మెచ్చి ఆయనకు చీఫ్ మినిస్టర్ చేశారు. ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయితే అవ్వచ్చండి. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మీరెలా ఓన్ చేసుకుంటారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పొట్ట రామారావు గారిని. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో అయిన ముఖ్యమంత్రిని మీరు ఓన్ చేసుకోవడం ఏంటి? మా నాన్న అంటే అయిపోతుందా మీకు? మా పర్సనల్ గా వారసత్వం రావచ్చు, ఆయన దగ్గర ఉండే డబ్బు, ఆయన కొట్టేసిన ఆస్తులు, లేకపోతే ఆయన దోచేసిన డబ్బు మీరు తీసుకోండి, కానీ రాజకీయ వారసత్వం మీకు ఎలా వస్తుంది? మీరు చేసిన పని ఏంది? అప్పటి వరకు మీరు సాధించిన ప్రగతి ఏంది? రాజకీయాల్లో మీ సత్తా ఏంది? ఆ రోజు రాజశేఖర్ ఉన్నప్పుడే మీరు ఎంపీ అయ్యారు, అంతవరకు మీరు ఏం చేశారు? ఎక్కడున్నారు? అవన్నీ కూడా క్వశ్చన్లు అంటే ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు. రైట్ కంక్లూడ్ చేశారు రామారావు గారు. అంటే అది అంటే కొద్ది కాంటాక్ట్స్ పక్కకు వచ్చినా సరే రాజకీయ వారసత్వం మనకి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అన్న పాయింట్ అన్న దాన్ని షార్ప్గా కంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి రామారావు గారు. మీ వాయిస్ వినిపించలేదు, మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక అంశం అండి, రేవంత్ రెడ్డి గారు లేక చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అక్కడ అక్రమంగా చేస్తున్నటువంటి యొక్క సంబంధాల రీత్యా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అనుకుంటున్నారేమో కానీ వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారనేది మర్చిపోతున్నారు శేఖర్ రెడ్డి గారు. వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంటారు, మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కాంగ్రెస్ తోటి ఉంటారు. 2 నాలుగు రైట్ ఒక నిమిషం ఇక్కడ ఒక అంశం అండి, 2018లో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న మాట వాస్తవా కాదా? వీళ్ళకి కమ్యూనిస్టు తోటి ఒకసారి పెట్టుకుంటారు, కాంగ్రెస్ తోటి ఒకసారి పెట్టుకుంటారు, జనసేన తోటి మరోసారి పెట్టుకుంటారు, మళ్ళీ చుట్లు పట్టుకుంటారు. స్పష్టమైన విధానం ఉండదు. లోపాయకారిగా పెట్టుకుంటారు, ప్రజా సంఘాలతో పెట్టుకుంటారు. వీళ్ళు అధికారం కోసం ఏ గడ్డైనా తింటారు. తెలుగుదేశం పార్టీ అంటే ఏ గడ్డైనా తింటది. అట్లాగే ఎన్టీ రామారావు పోటు పొడుస్తారు. ఆ పార్టీ ఆయన బొమ్మని కంక్లూడ్ చేద్దాము. చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ మీద ప్రేమ ఉందని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారిని రెడ్డి గారు లాంటి కనుక రిటర్న్ ఉంటే ఆయన తీసుకొచ్చి రైట్ కంక్లూడ్ చేద్దాం టైం ఎక్స్టెండ్ అవుతున్నాం మనము. టైం ఎక్స్టెండ్. మస్తాన్ రావు గారు ఫైనల్ రిమార్క్స్ ప్లీజ్. సార్ ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఏంటంటే కాలంలో ఎందుకు తవ్వించారంటే అక్కడ పర్యావరణ అనుమతులు కానీ అవన్నీ రావండి. ముందుగా రెడీ చేసి ఉంచితేనే కదా ఈ రోజు పట్టిసీమలు తీసుకొచ్చి ఇక్కడ మీరు పవిత్ర సంగమం అని చెప్పేసి నీళ్లు కలిపారు కాదా? ఒప్పుకొని తీరాలి కదా. పోలవరం ప్రారంభం కాకుండానే ఆ పట్టిసీమ దగ్గర నుంచి కృష్ణానదికి నీళ్ళు ఎడదస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు తవ్విస్తేనే కదా. కానీ మట్టి తవ్వకాలు అన్నదానికి అవినీతికి అది అదే వస్తున్నాను సార్. అదే ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎక్కడ అవినీతి లేదండి. అక్కడ రామారావు గారు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. సాక్షాత్తు ఈ రోజు ఉన్న 3వసారి ప్రధానమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు? ఏటీఎం వాడుకుంటుంది పోలవరం ప్రాజెక్టుని ఎవరన్నారు? మరి ఇది వస్తుంది మళ్ళీ మీ ధనయజ్ఞం అంటే మరి ఇది దీనికి కూడా సమాధానం చెప్పండి. మీరు చెప్పాలి కదా, ఖచ్చితంగా చెప్పాలి.
మస్తాన్ గారు కాదు కాదు నేను ఒక్క నిమిషం అంటే నేను అనేది ఏంటంటే మనం ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు చెప్పుకుంటామో ఒక్క నిమిషం అదే క్లోజ్ చేద్దాం లాస్ట్ మినిట్ ప్లీజ్. ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకొని తీరాలి. రైట్, అది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి దాంట్లో క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అనుమతించింది, కాంగ్రెస్ పార్టీ జనయజ్ఞం చేపట్టమని చెప్పింది, అలానే చేపట్టారు. అవినీతి అనేది అన్ని చోట్ల ఉంటుంది, దాన్ని వ్యవస్థీకృతం చేయట్లా. దోచుకున్న వాళ్ళు శిక్షించబడాల్సిందే. రైట్, అయితే కాలువలు ముందే ఎందుకు కట్టారనేది మాత్రం సరైన విధానం కాదు. ఎందుకంటే ముందు అలా కట్టబట్టే మీరు ఈ రోజు పట్టిసీమ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కలపగలిగారు. చేసిన తప్పు అందాము, కృష్ణానది ఎండిపోయినప్పుడు క్రెడిట్ వాళ్ళకి ఇద్దాము అన్నది. రైట్ చెప్పాలి మనం. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మసారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయశేఖర రెడ్డి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే ఈ క్రెడిట్ అందరికీ సమానంగా పంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ అయ్యి ఇంకొక దగ్గర ఆగింది కాదు, ఒకరు స్టార్ట్ చేస్తే మరొకరు కంటిన్యూ చేశారు కాబట్టి అందరికీ ఇవ్వాల్సిందే. బట్ ఆ సందర్భంలోనే ఎవరు దీని మీద చిత్తశుద్ధిగా వెళ్ళారు అన్నదానికి రిజల్ట్స్ మాత్రమే మనకు కనిపించాలన్నది మాత్రం ఒక డిస్కషన్. ఇది వాళ్ళ ఏది నిజం. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగోడు సత్తా.